तो सुख दूर थे, तुम साथ हो तो जग साथ है। तुम दूर थे तो सुख दूर थे, तुम साथ हो तो जग साथ है। ఓం శాంతి. ఈరోజు మురళి 29/2021. मीठे बच्चे, बाप आए हैं तुम्हें ऐसे श्रेष्ठ कर्म सिखलाने जिसे तुम 21 जन्म की बादशाही का वर्षा ले सको, अटल अखंड राज्य के मालिक बन सको. మధురమైన పిల్లలరా, బాబా వచ్చారు మీకు ఇలాంటి శ్రేష్ఠ కర్మ నేర్పించడానికి. ఎలా అంటే ఈ కర్మల ద్వారా మీరు 21 జన్మల రాజ్య అధికారం యొక్క వారసత్వం తీసుకోగలరు. అలాంటి శ్రేష్ఠ కర్మలు నేర్పించటానికి బాబా వచ్చారు. స్థిరమైన అఖండమైన రాజ్యానికి మాలికులుగా కాగలరు. బాబా వచ్చారు మీకు ఇలాంటి కర్మలు నేర్పించటానికి. దీని ద్వారా మీరు 21 జన్మల రాజ్యాధికార వారసత్వం తీసుకోగలరు. స్థిరమైన అఖండమైన రాజ్యానికి మాలికులుగా तैयार కాగలరు. प्रश्न: गृहस्थियों और सन्यासियों के किस एक सिद्धांत में बहुत बड़ा अंतर है? గృహస్థులు మరియు సన్యాసులు ఇద్దరిలో గృహస్థులు మరియు సన్యాసులు వీరిద్దరి మధ్య ఏ ఒక సిద్ధాంతంలో చాలా పెద్ద తేడా ఉన్నది? उत्तर: गृहस्थियों का सिद्धांत है कि भगवान जरूर किसी न किसी रूप में आएगा, और सन्यासियों का सिद्धांत है कि ब्रह्म को याद करते करते ब्रह्म में लीन हो जाएंगे. గృహస్థుల యొక్క సిద్ధాంతం ఏంటంటే భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో వస్తాడు, దొరుకుతాడు అని. మరియు సన్యాసుల యొక్క సిద్ధాంతం ఏంటంటే బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తూ చేస్తూ బ్రహ్మతత్వంలోకి వెళ్ళి లీనమైపోతాము అనుకుంటారు. మనం అక్కడికి వెళ్ళి లీనమవుతామని వీళ్ళు అనుకుంటారు. గృహస్థులు ఏమనుకుంటారంటే భగవంతుడు కిందకు ఏదో ఒక రూపంలో వస్తాడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి అని. अब बाप समझाते हैं బ్రహ్మ में कोई लीन नहीं होता. కానీ ఇప్పుడు బాబా వచ్చి ఏం చెప్తున్నారు? బ్రహ్మతత్వంలో ఎవరు లీనము అవలేరు. ఆత్మ అమరే, वो लीन कैसे होगी? ఆత్మ అమరము, అది లీనం ఎలా అయిపోతుంది? ఒకవేళ లీనమైపోతే అమరం అని చెప్పరు కదా. భగవాన్ యది ఆయేగా తో జరూర్ టీచర్ బన్కర్ శిక్షా దేగా, ప్రేరణ से तो ज्ञान नहीं देगा ना. భగవంతుడు ఒకవేళ వచ్చినట్లయితే తప్పకుండా టీచర్ అయ్యి శిక్షణ ఇస్తాడు. ప్రేరణతో జ్ఞానం ఇవ్వరు కదా. పైన ఆకాశం మీద నుండి జ్ఞానం ఇవ్వరు. లీనం అవడం కూడా జరగదు. ఇక్కడ నుండి మనం వెళ్ళి అంటే అతను రావడం అనేది ఉంది అంటే వచ్చి ఏం చేస్తారు? తప్పకుండా శిక్షణ ఇస్తారు మనం పరివర్తన కావడం కోసం. గీత: తుమ్హే పాకే హమ్నే జహా పాలియా హై, నిన్ను పొంది మేము విశ్వాన్నే పొందేము అని పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने ये गीत सुना. मधुराति मधुरమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు. రూహానీ బచ్చి कहते हैं कि బాబా, ఆత్మిక పిల్లలే చెప్తూ ఉన్నారు బాబా అనే మాట.
बच्चे जानते हैं ये बेहद का बाप बेहद का सुख देने वाला है, अर्थात वो सभी का बाप है। उसको सभी बेहद के बच्चे आत्माएं याद करते हैं। ఆత్మిక పిల్లలే చెప్తూ ఉన్నారు బాబా అని. పిల్లలు తెలుసుకున్నారు అనంతమైన తండ్రి, అనంతమైన సుఖం ఇచ్చేవారు ఉన్నారు. అతడు అందరికీ తండ్రి అయ్యారు. అతనిని అనంతమైన పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అనంతమైన పిల్లలందరూ కూడా किसी न किसी प्रकार से याद करते, परंतु उनको पता नहीं है कि हमको उस परमपिता परमात्मा से कोई బాదుషాహి లేని ఏదో ఒక రూపంలో పిలుస్తారు ఆ పరమాత్మను. కానీ అతని నుండి ఆ పరంపిత పరమాత్మ నుండి రాజ్యాధికారం తీసుకుంటాం మనం అనేది ఎవరికి తెలియదు. तुम जानते हो हमको जो बाप सत्य की विश्व की बादशाही देते हैं वो अटल अखंड अडोल है, वो हमारी बादशाही 21 जन्म कायम रहती है. మీకైతే ఇప్పుడు తెలుసు తండ్రి సత్యకి విశ్వ రాజ్యాధికారం ఏదైతే మనకి ఇస్తున్నారో అది స్థిరంగా అఖండంగా ఉండేటటువంటి రాజ్యం మనకి ఇస్తున్నారు. 21 జన్మలు స్థిరంగా ఉంటుంది ఆ రాజ్యం. सारे विश्व पर हमारी राजाई रहती जिसको कोई छीन नहीं सकता, लूट नहीं सकता. అఖండ స్థిరమైన రాజ్యం 21 జన్మల వరకు మన చేతిలోనే ఉంటుంది రాజ్యము. అది కూడా విశ్వమంతా మన రాజ్యమే. ఎవ్వరు కూడా అపహరించలేరు, దండెత్తి రాజ్యాన్ని తీసుకోలేరు 21 జన్మల వరకు. हमारी राजाई है अडोल क्योंकि वह एक ही धर्म होता है, द्वैत है ही नहीं. ఎందుకు అడోల్ రాజ్యము అంటున్నారు బాబా? మనది ఒక ధర్మమే ఉంటుంది, అక్కడ ద్వైతం అనేది ఉండదు, వేరే ధర్మాలు లేవు. वो है अद्वैत राज, अद्वैत राज्यमु, अद्वैत धर्ममु. अక్కడ बच्चे जब गीत सुनते तो अपनी राजाई का नशा बुद्धि में आना चाहिए. ఈరోజు పాట ఏంటి? నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందాం. ఈ పాట విన్నప్పుడు రాజ్య అధికారాన్ని పొందుతున్నామనే నశ బుద్ధిలో రావాలి. ऐसे ऐसे गीत घर में रहने चाहिए जिसे बाप और वर्षे की झट याद आती. ఇలాంటి పాటలు ఇంట్లో ఉంచుకున్నట్లయితే అవి వినగానే బాబా మరియు వారసత్వం గుర్తొస్తాయి. బాప్కి యాద్కి మస్తీకి గీత్ होने चाहिए. అంటే బాబా స్మృతి కలిగించే, బాబా స్మృతి యొక్క మస్తీలో తీసుకెళ్ళేలాంటి పాటలు ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. तुम्हारा सब है गुप्त, बड़े आदमियों की तो बहुत ठाट होते, तुमको कोई ठाट नहीं है. గొప్ప గొప్ప వాళ్ళంటే ఆర్భాటంగా ఉంటారు కదా, మీ దగ్గర ఆర్భాటం ఏమీ లేదు, గుప్తంగా ఉన్నారు మీరందరూ అని చెప్తున్నారు. మీరంతా గుప్తం. तुम देखते हो जिसमें बाबा ने प्रवेश किया है उसमें भी कोई ठाट की बात नहीं है, कपड़े आदि सब वही हैं. మీకు తెలుసు ఎవరిలో శివబాబా ప్రవేశించి వచ్చారో, ఎవరిలో? బ్రహ్మబాబాలో. అతనికి కూడా ఇలాంటి ఆడంబరం లేదు. సింపుల్గా ముందు ఏ బట్టలతో ఉండేవారో బ్రహ్మబాబా అదే వస్త్రాలు శివబాబా వచ్చే కూడా. బాబా డ్రెస్సింగ్ విధానము శివబాబా రాకముందు నుండే అది ఉందన్నమాట. తెల్ల బట్టలు, పంచ కట్టుకోవటం, ఇవన్నీ కూడా శివబాబా వచ్చాక మార్చుకోలేదు బాబా, అది ముందు నుండే ఆ డ్రెస్ అన్నమాట. तुम बुद्धि से समझते कि बाबा ने इसमें प्रवेश किया है, हमको ये రాజ్యభాగ్య దేని అంటే శివబాబా వచ్చాక ఎలాంటి ఆర్భాటము, బొట్టు, మాలలు ఏమి అలాంటివి పెట్టుకోలేదు. సేమ్ లౌకికంలో ఎలా ఉండేవారో బ్రహ్మబాబా ఏ డ్రెస్ వేసుకునేవారో శివబాబా వచ్చాక కూడా అదే. బాబా రాకముందే బాబా డ్రెస్ అంటే బిజినెస్లో ఉన్నప్పుడు మంచి ఆర్భాటంగా ఉండేవారు బాబా. రాజు మహారాజుల మధ్య తిరిగేటప్పుడు ప్యాంట్, కోట్ అన్నీ కూడాను. కానీ లౌకికంలో ఒక నియమం ఉంటుంది కదా, భక్తి భావనతో నడిచే వాళ్ళకి. పూర్వమైతే అంటే కొన్ని 40 సంవత్సరాల వయసు దాటిందంటే ప్యాంట్ మానేసి పంచి కట్టుకోవటం, ఇవన్నీ మంచి జాతిలో అలాంటి నియమాలు పాటించేవారు పూర్వం.
ఆ నియమం ప్రకారంగా బాబా అదే డ్రెస్లో ఉన్నారు. శివ్ బాబా వచ్చారు. శివ్ బాబా వచ్చారని బుద్ధితో అర్థం చేసుకుని శివ్ బాబా మాట్లాడుతున్నారు బ్రహ్మబాబా తనులో వచ్చని అర్థం చేసుకోవాల్సిన విషయమే, కానీ బాహ్యంగా ఎలాంటి ఆర్భాటం లేదు శివ్ బాబా వచ్చాక. ये भी बच्चे जानते कि सारी सृष्टि में इस समय जो भी मनुष्य मात्र ये सब देह अभिमान में आकर अनराइटियस काम करते, इसलिए बेसमझ कहा जाता है। सबकी बुद्धि को ताला लगा हुआ है। तुम कितने समझदार विश्व के मालिक थे, अभी माया ने बिल्कुल बेसमझ बना दिया है, जो कोई काम के नहीं रहे हैं। ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు. మీరు మొత్తం సృష్టిలో ఈ సమయంలో మానవ మాత్రలు ఎవరైతే ఉన్నారో అందరూ దేహాభిమానంలో ఉన్నారు, అధర్మంతో ఉన్నారు, తెలివి తక్కువ అని చెప్తాం. అందుకే అంటే అందరి బుద్ధికి తాళం పడిపోయి ఉందా అన్నట్టు ఉన్నారనమాట. కానీ మీరు ఒకప్పుడు ఎంత తెలివైన వాళ్ళు, విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. అభి మాయనే బిల్కుల్ బేసమజ్ బనా దియా జో కోయి కామ్కి నేను. కానీ అలాంటి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. మాయ అంతా తెలివి తక్కువగా తయారు చేసేసింది మనల్ని. बाप के पास जाने के लिए यज्ञ तब बहुत करते, परंतु मिलता कुछ नहीं, ऐसे ही धक्के खाते रहते. బాబా దగ్గర చేరుకోవటానికని అంటే భగవంతుని దగ్గర చేరుకోవటానికని యజ్ఞాలు, తపస్సులు, నోములు, వ్రతాలు చాలా చేస్తున్నారు కదా. కానీ ఏమీ దొరకటం లేదు దానివలన. ఇలాగే అవి చేసుకుంటూ దెబ్బలు తింటూ ఉన్నారు, ఇక్కడ అక్కడ ఎక్కడ భగవంతుడు అనుకుంటూ. परमात्मा को कोई भी जानते नहीं, सर्वव्यापी कह देते, ये भी कितना रॉन्ग हो जाता है. पिता अक्षर बुद्धि में नहीं आता है, करके कोई कहते भी है वो भी कहने मात्र. अगर परम पिता समझे तो बुद्धि एकदम चमक उठे. పరమాత్మ కోసం ఎవరికి తెలియదు, ఇన్ని భక్తి అది చేస్తున్నారు కానీ సర్వవ్యాపి అని చెప్పేస్తారు. అది కూడా ఎంత రాంగ్ అయిపోయింది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే సర్వవ్యాపి నీలో నాలో ఉన్నారు అనుకుంటే పిత అనే పదం బుద్ధి నుండి పోతుంది. ఒకవేళ ఎవరైనా అతడు పరంపిత తండ్రి అని పదము ఉపయోగించినా అది నోటి వరకే, లోపల మాత్రం ఇందుగలవాడు అందులేను అంతటా ఉన్నాడు అలా అనుకుంటూనే ఉంటారనమాట. అలా అయిపోయింది భక్తిలో. ఒకవేళ అతడు నిజంగా మనకు పిత పరమ పిత అని అర్థమైతే బుద్ధి మెరిసిపోవాలి, బుద్ధిలో ఎంత ప్రకాశం వచ్చేయాలి. बाप स्वर्ग का वर्षा देते हैं, वो ही हेवनली गॉड फादर. फिर हम कलयुगी नर्क में क्यों पड़े हैं? బాబా స్వర్గ వారసత్వం ఇచ్చేవాడు కాబట్టే స్వర్గ రచయిత హెవెనలీ గాడ్ ఫాదర్ అని ఒకవైపు మహిమ చేస్తున్నారు. ప్రార్థనలు చేసేటప్పుడు అలానే వర్ణిస్తారు కదా. అయితే అతడు స్వర్గ రచయిత అని మనం వర్ణిస్తున్నాం అంటే మనము అతని పిల్లలు స్వర్గంలో ఉండాలి కదా, నరకంలో ఎందుకు ఉన్నాము, ఇది ఎవరు ఆలోచించటం లేదు అని చెప్తున్నారు బాబా. अब हम मुक्ति जीवन मुक्ति कैसे पा सकते हैं, ये किसकी बुद्धि में नहीं आता है. మనం ముక్తి జీవన్ ముక్తి ఎలా పొందొచ్చు అనేది ఎవరి బుద్ధిలోని తెలియటం లేదు. अभी तुमको समझ मिली, बाबा ने हमको ये स्मृति दिलाई है, जब नई दुनिया नया भारत था तो हमारा राज्य था. ఇప్పుడు మీ బుద్ధిలో తెలివి లభించింది కదా, బాబా గుర్తు చేశారు, మనకు స్మృతి కలిగించారు. కొత్త ప్రపంచం కొత్త భారతదేశం ఎప్పుడైతే ఉండేదో మన రాజ్యమే ఉండేది. ఎలా ఉండేది? ఏకీ మత్, ఏకీ భాష, ఏకీ మహారాజా మహారాణి, ఒకే మతం, ఒకే భాష, ఒకే మహారాజా మహారాణి ఉండేవారు ప్రపంచం అంతటికి. ఎంత బాగుంటుందో అలాంటి రాజ్యం కదా. సతీగ్ మే మహారాజా మహారాణి, త్రేతా మే రాజా రాణి కహా జాతా హై. సతీయుగంలో ఉండేవారిని మహారాజా మహారాణి అంటారు, త్రేతాయుగంలో రాజా రాణి అంటారు. फिर द्वापर में वाम मार्ग शुरू होता है, फिर हर एक के कर्मों पर मत आ रहे हैं. తర్వాత ద్వాపర యుగం నుండి వికారాల్లో వెళ్ళే మార్గం వామ మార్గం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరి కర్మల పైన ఆధారపడి ఉంటుంది పదవి అనేది. అంతవరకు
ఇప్పుడు మనం చేసుకునే పురుషార్థందే సత్యయుగం త్రేతాయుగం 2 యుగాలను అనుభవిస్తాం. ద్వాపర యుగంలో ఎప్పుడు వికారి మార్గంలో పడిపోయాం మన పుణ్యకర్మల ఫలం ఖతమైపోయింది అక్కడికి. అప్పటి నుండి ఏం కావాల్సి వస్తుంది, మనం ఎప్పటి ఎప్పటి కర్మల ప్రభావం అప్పుడే మనం అనుభవిస్తూ వస్తాం. కర్మల ఆధారంగా జన్మలు पदवी పొందుతూ कर्मों अनुसार एक शरीर छोड़ दूसरा लेते. अभी बाप कहते मैं तुमको ऐसे कर्म सिखाता हूँ जो 21 जन्म बादशाह ही पाते रहेंगे. बल वहाँ भी हद का बाप मिलता है, परंतु वहाँ ये ज्ञान नहीं रहता कि ये राजा एक वर्षा बेहद के बाप का दिया हुआ है. फिर द्वापर से रावण राज्य शुरू होता है तो विकारी संबंध हो जाता है. फिर जैसे जैसे कर्म वैसा फल मिलता है. देवता वाम मार्ग में चले जाते हैं. फिर सत्य का सब खलास हो जाता है. బాబా ఇప్పుడు ఎలాంటి కర్మ నేర్పిస్తున్నారు అంటే 21 జన్మలు రాజ్యాన్ని పొందుతూ ఉంటామని. 21 జన్మలు రాజ్యాధికారం ఉంటుంది. భలే అక్కడ హద్దులో ఉండే తండ్రి ఉంటారు, మనకి తండ్రి ద్వారానే రాజ్యం దొరుకుతుంది, లౌకిక తండ్రి ద్వారా. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఈ రాజ్యాన్ని పొందేమంటే సంగమ యుగంలో అనంతమైన బాబా మనకి ఇచ్చినటువంటి రాజ్యము పురుషార్థం ద్వారా మనం పొందింది అని అక్కడ జ్ఞాపకం ఉండదు. లౌకిక తండ్రి ద్వారా రాజ్యం దొరికింది అన్నట్టే ఉంటుందన్నమాట. బయటకైతే జ్ఞానం అక్కడ మర్చిపోతాం కదా మరి మనం. తర్వాత ద్వాపరయుగుని రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. వికారీ సంబంధాలు ప్రారంభమవుతాయి. ఎలాంటి కర్మ అలాంటి ఫలాన్ని పొందుతూ వస్తాం. దేవతలే వామ మార్గంలో వికారి మార్గంలో పడిపోతారు ద్వాపరయుగం నుండి. అప్పుడు సత్యయుగంలో అనుభవించిన ప్రాప్తులు కూడా కలాస్ ఫినిష్ అయిపోతాయి, సమాప్తి అయిపోతాయి. ఆ భవనాలు ఆ సంపదలు అన్నీ కొల్లగొట్టుకొని పోవడం జరుగుతుంది వేరే వేరే వాళ్ళు మన రాజ్యంలో వచ్చి. ఫిర్ కర్మ అనుసారం జన్మలైతే అప్పటి నుండి కర్మల అనుసారం జన్మలు తీసుకుంటూ వస్తాం. ఏ జన్మకి ఆ జన్మకే పుణ్యం సంపాదించుకోవడం మొదలవుతుందన్నమాట. లేకపోతే శిక్ష అనుభవించే రకంగా ద్వాపరయుగం నుండి అలా అయిపోతుంది. భారత్ మీ పూజ్య రాజా అయితే తో పూజారి రాజా బీతే. सतयुग में राजा रानी प्रजा सब पूज्य होते. फिर जब द्वापर में भक्ति शुरू होती तो यथा राजा रानी तथा प्रजा पुजारी बन जाते हैं. భారతదేశంలోనే పూజ్య రాజులు ఉండేవారు. ఎవరి విగ్రహాలు అయితే ఇప్పుడు పూజ చేస్తున్నాం వాళ్ళందరూ ఎవరు రాజులుగా ఉండేవారు ఒకప్పుడు, పూజ్య రాజులు. తర్వాత పూజారి రాజులు అయిపోతున్నారు. యథా రాజారాని తథా ప్రజ అందరూ పూజ్యులే. 9 లక్షలు 3 కోట్లు 33 కోట్ల సంఖ్య వరకు వాళ్ళందరూ పూజ్యులే. తర్వాత ద్వాపరయుగం నుండి యథా రాజారాని తథా ప్రజ అందరూ పూజారిగా తయారైపోతున్నారు. बड़े राजा जो सूर्यवंशी थे वही पुजारी बन जाते, फिर वैश्यवंशी बन जाते. अभी तुम वायसलेस बनते. उसके प्रारब्ध फिर 21 जन्म चलते, फिर भक्ति मार्ग शुरू होता है. బాబా చెప్తున్నారు, పెద్ద రాజులు ఎవరైతే ఉన్నారో మహారాజులు అనేవారు ఉండేవారు, సూర్యవంశస్థులుగా ఉండేవారు. వాళ్ళే జన్మల్లో వచ్చి పూజారిగా ఎప్పుడైతే అయిపోయారో వైశ్య వంశస్థులు అయిపోతున్నారు. దేవత అనేది పోయి దేవత నుండి క్షత్రియ, క్షత్రియ నుండి వైశ్య వంశస్థులైపోయారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు అందుకే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరేం చేస్తున్నారు, వయస్లెస్గా నిర్వీకారిగా తయారవుతున్నారు మీరు. దీని ప్రాప్తి 21 జన్మల వరకు మీ వెంట వస్తుంది. ఇప్పుడు నిర్వీకారిగా తయారైంది. 21 జన్మలు అయిపోయాక ఏంటంటే మళ్ళీ భక్తి చేయడం, ఇది ఎంత మొదలు పెడతాం. जो जो पूज्य देवी देवता होकर गए उन्होंने मंदिर बनाकर उनकी पूजा करते हैं. దేవతలు ఎవరు ఉండి వెళ్ళారో వాళ్ళ మందిరాలు కట్టి పూజ చేస్తున్నారు. ये सिर्फ भारत में ही होते. ये 84 जन्मों की कहानी जो बाप सुनाती ये भी భారతవాసిयों के लिए. ఈ పూజలు చేయడం, మందిరాలు కట్టడం భారతదేశంలోనే జరుగుతుంది. 84 జన్మల కథ బాబా చెప్పేది కూడా భారతీయులకు సంబంధించింది. और धर्म आते ही बाद में, फिर तो वृद्धि होते होते ढेर के ढेर हो जाते. ఇతర ధర్మాలు వచ్చేవే లేట్గా వస్తాయి కదా. 84 జన్మల కథ వాళ్ళకి ఎలా వర్తిస్తుంది అని చెప్తున్నారు బాబా. वेराइटी भिन्न भिन्न देवी देवताओं की रस्म रिवाज थी, वो भारत के गुरुओं की नहीं है. వెరైటీ రకరకాల దేవతా సంప్రదాయం అనేది ఉండేది.
ఆచార విధానాలన్నీ. ఇప్పుడు భారతదేశం యొక్క గురువుల్లో ఆ ఆచారాలు లేవు. దేవతలు ఏదైతే రసం రివాజ్ అక్కడ ఉండేదో సంప్రదాయం, అది ఇప్పుడు గురువుల దగ్గర లేదు అని చెప్తున్నారు బాబా. आधा कल बाद रावण राज शुरू होने से सारी रस्म रिवाजी बदल जाती है. फिर పూజ్య से పూజారి బన్ జాతి. అర్ధకల్పం అయిపోతుంది కదా దేవతల రాజ్యం. తర్వాత ఏమవుతుంది, రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది కదా. అప్పటి నుండి ఆచార సంప్రదాయాలన్నీ మారిపోతాయి. మొదటి లక్షణం ఏంటైపోతుంది, పూజారి అయిపోతారు కదా. అంతకుముందు పూజలు చేయలేదు, ద్వాపరయుగం నుండి పూజలు చేయడం మొదలు పెడతారు, పూజారి అయిపోతారు. पूजा भी पहले अव्यभिचारी एक शिव की करते, उनके मंदिर बनाते, फिर लक्ष्मी नारायण के बनाएंगे. एक ने लक्ष्मी नारायण का मंदिर बनाए तो दूसरा भी बनाएंगे. फिर राम सीता के मंदिर बनाने लग पड़ेंगे. फिर कलयुग में देखो गणेश, हनुमान, चंडिका देवी आदि आदि की अनेक देवियों के चित्र बनाते रहते हैं. పూజ చేయటం ప్రారంభించినప్పుడు కూడా అవ్యభిచారి పూజ, అవ్యభిచారి భక్తి అని ఒక శివుడికే మందిరాలు కట్టి పూజలు చేశారు. తర్వాత లక్ష్మీనారాయణ మందిరం ఒకరు కట్టారనుకోండి, వాళ్ళని చూసి ఇంకొకరు ఏదో అల్పకాలిక ప్రాప్తి కూడా దొరుకుతుంది ఇలా మందిరాలు కట్టేటప్పటికి. అందుకు ఒకరిని చూసి ఒకరు మందిరాలు కట్టడం ప్రారంభిస్తారు. లక్ష్మీనారాయణలు, అలాగే శ్రీకృష్ణుని మందిరము అని కృష్ణ మందిరం, తర్వాత సీతారాముల మందిరాలు కట్టిస్తారు. తర్వాత కలియుగంలో వచ్చేటప్పటికి గణేష్, హనుమాను, చండికాదేవి, ఇప్పుడైతే ఎల్లమ్మ, తలుపులమ్మ, ఇవేవో చాలా మందిరాలు కట్టారు కదా. ఇలా దేవతా విగ్రహాలు తయారు చేస్తున్నారు. भक्ति मार्ग के लिए सामग्री भी चाहिए ना. जैसे बीज कितना छोटा होता है, झाड़ कितना बड़ा होता है, वैसे भक्ति का विस्तार हो जाता है. చిన్న బీజం నుండి వృక్షం ఎంత పెరుగుతుందో అలాగా భక్తి కూడా చాలా పెరిగిపోయింది. జ్ఞానం ఉన్నప్పుడు మందిరాలు లేవు, పూజలు లేవు, జ్ఞానం యొక్క ప్రాప్తి సత్యయుగం త్రేతాయుగంలో చూడండి సారం. కానీ ద్వాపర కలియుగంలో విస్తారం, పూజలు, మందిరాలు, సామాగ్రి ఎంత విస్తారంగా తయారు చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. ढेर के ढेर शास्त्र बनाए जाते हैं. अब बाप बच्चों को कहते हैं భక్తి మార్గ की सामग्री सब खत्म होनी. ఎన్నో శాస్త్రాలు కూడా తయారు చేసుకున్నారు. భక్తి సామాగ్రిలో ఇది కూడా ఒకటి కదా. బాబా పిల్లలకు చెప్తున్నారు ఇప్పుడు భక్తి యొక్క సామాగ్రి అంతా సమాప్తి అయిపోయేది ఉంది. अब मुझ बाप को याद करो. भक्ति का प्रभाव भी बहुत है ना, कितनी खूबसूरत है. नाच तमाशा गायन कीर्तन आदि कितना खर्चा करते. अभी बाप कहते मुझ बाप और वर्षे को याद करो. భక్తి ప్రభావం కూడా చాలా ఉంది కదా. ఎంతో సుందరంగా కనిపిస్తుంది భక్తి. విగ్రహాలు, మందిరాలు, ఆ విగ్రహాలకు బట్టలు కట్టడం, నగలు వేయడం, అంత అందంగా కనిపించేది కదా భక్తి. మళ్ళీ భజన, నాట్యము, తమాషా, గాయనము, కీర్తన పెద్ద ధ్వనిలో వచ్చి చాలా ఉంటుంది కదా భక్తిలో. ఖర్చు కూడా ఎంత పెడతారు. అయితే ఇప్పుడు బాబా చెప్తున్నారు అవన్నీ పక్కన పెట్టండి, ఎందుకంటే భక్తి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది డ్రామాలో. ఇప్పుడు తండ్రిన నన్ను మరి నేను ఇచ్చే వారసత్వం సత్యయుగ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఆది సనాతన ధర్మకు యాద్ కరో. ఇప్పుడు ఆది సనాతన దేవతా ధర్మాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారసత్వం అంటే దేవతా ధర్మాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనేక ప్రకారకి భక్తి తుమ్ జన్మ జన్మాంతర్ करते आए हो. గృహస్థ ధర్మం వాले ही భక్తి शुरू करते. అనేక రకాల భక్తి చేశారు మీరు. గృహస్థ ధర్మస్తులే భక్తి ప్రారంభిస్తారు. అసలు सन्यासियों को तो भक्ति नहीं करनी. यज्ञ तप दान पुण्य तीर्थ आदि ये सब गृहस्थियों का काम ही, ना कि सन्यासियों का. యజ్ఞాలు, తపస్సులు, దాన పుణ్యాలు, తీర్థయాత్రలు గృహస్థులు చేయవలసిన పనులు. భక్తి అని అంటారు కదా, దాన్ని గృహస్థులు చేయాలి, సన్యాసులకు అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. वो है ही निवृत्ति मार्ग वाले. उनके लिए कायदा है घर बार छोड़ जाए जंगल में रहना और ब्रह्म तत्व को याद करना. वो है ही तत्वज्ञानी ब्रह्म ज्ञानी. तत्व अथवा ब्रह्म को ही ईश्वर कह देते हैं. సన్యాసుల్ని ఉండేది నివృత్తి మార్గం కదా. వాళ్ళ రూల్ ఏంటంటే అసలు సన్యాసి ధర్మంలో ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడో అడవిలో
గుడిస ఏదో కట్టుకొని చెట్ల కింద లేకపోతే గుడిసెలోని ఆశ్రమం అని అక్కడ ఉండడము. తర్వాత బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడు అని చెప్పుకున్నారు సన్యాస ధర్మంలో. ఆ బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ కూర్చొని ఇది వాళ్ళ పని, సన్యాసులది రోల్. అందుకే వాళ్ళని తత్వజ్ఞానిలు బ్రహ్మజ్ఞానిలు అని కూడా చెప్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. అంతేకాని తీర్థయాత్రలు, గంగా స్నానాలు, ఈ జపతప చేసే నియమం లేదు అని చెప్తున్నారు బాబా సన్యాసులకి. ఇప్పుడు వాళ్ళు నగరాల్లో వచ్చేసి అందరితో పాటు గృహస్థులతో పాటు అన్ని చేస్తున్నారన్నమాట. ब्रह्म व तत्व को ही याद करते हैं. जैसे भारतवर्ष असल में आदि सनातन देवी देवता धर्म के, परंतु हिंदुस्तान में रहते तो अपना धर्म हिंदू समझ रहे हैं, वैसे सन्यासी भी आत्माओं के रहने के स्थान तत्व को परमात्मा समझ लेते, ब्रह्म व तत्व को ही याद करते. वास्तव में सन्यासी तब जब सत्व प्रधान है तो जंगल में जाकर रहते शांति में. ऐसा नहीं कि उन्होंने को ब्रह्म में जाकर लीन होना है. बाप कहते ये उनका मिथ्या ज्ञान है, लीन कोई हो नहीं सकते. आत्मा तो अविनाशी है ना, वह कैसे लीन हो सकते हैं. బాబా చెప్తున్నారు భారతీయులు ఎలాగైతే అసలైన ధర్మం దేవీ దేవత ధర్మం భారతీయులది, కానీ హిందుస్థాన్లో ఉంటున్న హిందువులని చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవానికి హిందూ అనేది కాదు మన ధర్మం, ఆది సనాతన దేవీ దేవత ధర్మం. అలాగా సన్యాసులు కూడా, అంటే దేశం యొక్క పేరే ధర్మంగా మనం ఎలా మార్చేసుకున్నామో సన్యాసులు కూడా నివసించే స్థానం బ్రహ్మతత్వమే ఈశ్వరుడు అనేస్తున్నారు. వాళ్ళు బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వాస్తవానికి సన్యాసులు ఎప్పుడైతే సతోప్రధాన స్థితిలో ఉండేవారో సన్యాస ధర్మం ప్రారంభంలోని వాళ్ళు అడవుల్లోని వెళ్ళి ఉండేవారు అనమాట, శాంతిగా ఉండేవారు. ఎవరితో అంటే గృహస్థ విషయాలతో సంబంధం లేకుండా. బాబా చెప్తున్నారు వాళ్ళు బ్రహ్మతత్వంలో లీనమవుతామని జ్ఞాపకం చేస్తారు, కానీ అలా ఎవరు లీనం అవ్వరు, అది వాళ్ళ మిథ్యా జ్ఞానం. ఆత్మ అవినాశి కదా, ఎలా లీనమైపోతుంది అని చెప్తున్నారు బాబా. లీనమైపోతే మళ్ళీ వినాశి అనాలి కదా ఆత్మను. भक्ति मार्ग में कितना माता कूटते रहते, फिर कहते भगवान कोई ना कोई रूप में कभी आकर मिलेगा. अब कौन రైట్. భక్తి మార్గంలో ఎంత తల పెడుతూ ఉన్నారు వాళ్ళు, కానీ భగవంతుడు ఏదో కృపలో దొరుకుతాడు ఏదో ఒక సమయంలో అని అనుకుంటారు. ఇప్పుడు ఎవరిది రైట్ అనాలి మనం. ఓకేతే ब्रह्म से योग लगाकर ब्रह्म में लीन हो जाएंगे. गृहस्थ वाले कहते कि भगवान किस न किस रूप में आएगा, पतितों को पावन बनाएगा. ఏది రైట్ అనుకోవాలి. సన్యాసులు అంటారు ఇలాగే బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తూ చేస్తూ తపస్సులో కూర్చొని బ్రహ్మతత్వంలో లీనమైపోతాము అని. గృహస్థులు అంటారు భక్తి చేయాలి మనం, చేస్తూ చేస్తూ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకి దొరుకుతాడు, కలుస్తాడు, పతితుల్ని పావనంగా తయారు చేస్తాడు అనే భావన పెట్టుకుంటారు గృహస్థులు. ఏది రైట్ ఇందులోకి? ऐसा नहीं कि ऊपर से प्रेरणा द्वारा ही सिखलाएंगे, टीचर घर बैठे प्रेरणा करेगा क्या? प्रेरणा अक्षर है नहीं, प्रेरणा से कोई काम नहीं होता, बल शंकर के प्रेरणा से विनाश कहा जाता है, परंतु है ये ड्रामा की नींद. उन्होंने को ये मूसल आदि बनाने ही है, ప్రేరణ की बात ही नहीं है. బాబా చెప్తున్నారు ఆకాశం మీద నుండి ప్రేరణ ఇచ్చి భగవంతుడు ఏమీ చేయలేరు కదా, మనం కూడా చేరుకోలేం కదా, అంత పవిత్రత లేదు కదా చేరుకునేంత భగవంతుని దగ్గరికి. మరి అతడు దిగి రావాల్సి ఉంటుంది. ప్రేరణ ద్వారా ఏం చేయగలరు? ఇంట్లో కూర్చొని ప్రేరణ ఇచ్చి మనల్ని మార్చేయగలరు? టీచర్ ఇంట్లో కూర్చొని ప్రేరణతో చదివించేస్తారేంటి పిల్లల్ని? శంకరుని ప్రేరణతో వినాశనం అని చెప్పేసుకున్నారు, కానీ వాస్తవానికి డ్రామాలో పార్ట్ అది. ఎవరు కూర్చొని ప్రేరణ ఇచ్చే విషయం లేదు వినాశనం అనేది. వాళ్ళు బాంబులు మిసైల్స్ తయారు చేసుకోవాల్సి ఉంది డ్రామాలోని అన్నమాట, ప్రేరణ కాదు, అది డ్రామాలో పాత్ర. मनुष्य तो कह देते कि भगवान की प्रेरणा से सब होता है, या कहते कि शंकर की आंख खुलने से प्रलय हो गई. ये सब कहानियाँ हैं यार, तो कुछ भी नहीं समझते. మానవులు అనుకుంటున్నారు భగవంతుని ప్రేరణతోనే అంతా నడుస్తుంది, శంకరుని ప్రేరణతో అంటే శంకరుడు కళ్ళు తెరవడంతో
ప్రళయం అయిపోయింది అని మూడో కన్ను తెరవడంతో ఇలా చెప్పేసుకున్నారు. కానీ ఇవన్నీ కథలు, అర్థమేం తెలియదు మనుషులకు అని చెప్తున్నారు బాబా. ప్రేరణతోనే ఏమీ పని జరిగిపోవటం లేదు అని చెప్తున్నారు బాబా. ఇక్కడికి వచ్చి అతను నేర్పిస్తారు. प्रेरणा तो जरगद किसके भी मंदिर में जाएंगे तो कहेंगे अच्युतम केशवम और तो कुछ नहीं समझते, कोई भी अपने बड़ों की महिमा नहीं जानते. బాబా చెప్తున్నారు కథలు రాసేస్తున్నారు, చదువుకుంటారు, అర్థం ఏమీ తెలియదు. అలాగే ఏ మందిరానికి వెళ్ళినా అచ్యుతం కేశవం ఇలా పలికేస్తూ ఉంటారు. అచ్యుతం కేశవం రామనారాయణం ఏవేవో చెప్పేస్తూ ఉంటారు, కానీ అర్థం ఏమీ తెలియదు. బాబా చెప్తున్నారు ఎవ్వరికి కూడా వాళ్ళకన్నా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మహిమ ఏంటనేది తెలియదు, అలా అయిపోయారు. धर्मस्थापक को गुरु कह देते, वास्तव में उनको गुरु कहना रॉन्ग है. ధర్మస్థాపకుల్ని గురువు అనుకోవడం రాంగ్ అని చెప్తున్నారు బాబా. క్రైస్ట్ कोई गुरु थोड़ी, वो तो सिर्फ धर्म स्थापन करते. క్రైస్ట్ ఏమైనా గురువు అయ్యారా? ధర్మస్థాపకుడు అయ్యారు, ధర్మస్థాపన చేస్తారు అతడంతే. గురు ఉनको कहा जाते जो सद्गति करे. క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించే పిత అయ్యారు, ధర్మపిత. గురువు అని ఎవరిననాలి? అందరికీ సద్గతి ఇచ్చి ఇక్కడ నుండి అందరినీ ముక్తి కలిగించి తీసుకెళ్ళిపోతే వాళ్ళని ఏమనాలి? గురువు అని. కానీ క్రైస్ట్ అలా చేయట్లేదు కదా, ఎవరైనా ధర్మపిత అలా చేయట్లేదు కదా. वो तो धर्म स्थापन करने आते, उनके पिछाड़ी उनकी वंशावली आती. सदगति तो किसकी करते ही नहीं, तो उनको गुरु कैसे कहेंगे? వాళ్ళు పైనుండి దిగి వచ్చాక ఆ ధర్మానికి చెందిన ఆత్మలు పరంధామంలో ఎవరు ఉన్నారు వాళ్ళందరూ వెనుకతల. ఉదాహరణకు క్రైస్ట్ వస్తే క్రిస్టియన్ ఆత్మలందరూ కిందకు వస్తారు జన్మలోకి, బుద్ధుడు వస్తే బౌద్ధ ధర్మ ఆత్మలందరూ వస్తారు కిందకి జన్మలోకి. అంటే పరంధామంలో హాయిగా శాంతిగా ఉన్న వాళ్ళు కిందకి జన్మలో తీసుకొస్తారు వాళ్ళు. అంతేకాని ఇక్కడున్న వాళ్ళని విడిపించి ఇంటికి తీసుకువెళ్ళారు కదా, సద్గతి ఇవ్వరు కదా. వాళ్ళని గురువు అని ఎలా అంటారు? మరి ధర్మస్థాపకుడని అనాలి కానీ గురువు అనడానికి లేదు అని చెప్తున్నారు బాబా. गुरु तो एक ही है जिसको सर्व का सदगति दाता कहा जाता है. भगवान बाप ही आकर सर्व की सदगति करते, मुक्ति जीवन मुक्ति देते हैं. బాబా చెప్తున్నారు భగవంతుడు బాబాయే సర్వులకు సద్గతి ఇచ్చేవాడు, ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేవాడు. సర్వుల సద్గతి దాత ఎవరవుతారు? వాళ్ళని గురువు అనాలి, భగవంతుడే गुरु అయినట్టు. उनकी याद कभी किससे छूट नहीं सकती. मनुष्य हे भगवान हे ईश्वर के एक बाप को ही याद करते, क्योंकि वो है सर्व का सद्गति दाता. అతన్నే అందరూ జ్ఞాపకం చేస్తారు, ఓ భగవంతుడా ఓ ఈశ్వర అని. ఎందుకంటే అతడు ఒక్కడే సర్వుల సద్గతి దాత. बाप समझाते ये सारी रचना है, रचयिता बाप मैं ही हूँ, सबको सुख देने वाला, वर्षा देने वाला. ये कि बाप ठहरा, भाई भाई को वर्षा दे नहीं सकते, वर्षा हमेशा बाप से मिलता है. मैं सभी बेहद के बच्चों को बेहद का वर्षा देता हूँ, इसलिए मुझे याद करते हैं परमात्मा क्षमा करो, समझते कुछ भी नहीं. బాబా చెప్తున్నారు ఇది మిగిలిన అంతా కూడా రచన. సద్గతి దాత బాబా తప్ప ప్రపంచంలో మనం చూస్తున్న వారందరూ రచనలోకే లెక్కకు వస్తారు. రచయిత అయితే తండ్రి నేను ఒక్కడిని, అందరికీ సుఖం ఇచ్చేవాడు, వారసత్వం ఇచ్చేవారు ఒక్క బాబాయే తండ్రి. సోదరులకు వారసత్వం ఇవ్వలేదు కదా, తండ్రి పిల్లలకు వారసత్వం ఇస్తారు. నేను అనంతమైన పిల్లలందరికీ అనంతమైన వారసత్వం ఇస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అందుకే నన్నే అందరూ జ్ఞాపకం చేసుకుంటారు, ఓ పరమాత్మ క్షమించండి అని, ఓ పరమాత్మ దయ చూపించండి అని జ్ఞాపకం చేస్తారు. కానీ అర్థం ఏమీ తెలియటం లేదు, అతని పరిచయం తెలియటం లేదు ఎవరికి అని చెప్తున్నారు బాబా. बाप कहते मैं कोई इन्हों के पुकारने से नहीं आता, ये तो ड्रामा में बना हुआ है. బాబా చెప్తున్నారు నేను పిలవటం వలన రావటం లేదు, మీరు పిలవడం వలన రావడం లేదు, డ్రామా తయారై ఉంది, నేను ఎప్పుడు రావాలనేది దాని అనుసారం వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. డ్రామా में मेरे आने का पार्ट भी నుందా हुआ, ఎప్పుడు రావాలి అనేది పాత్ర ఫిక్స్ అయి ఉంది డ్రామాలో నాది అని చెప్తున్నారు శివ బాబా. अनेक धर्म विनाश, एक धर्म की स्थापना व कली का विनाश, सती की स्थापना करनी होती. వచ్చి ఏం చేస్తారు బాబా? అనేక ధర్మాల వినాశనం, కలియుగ వినాశనం, ఒకే ధర్మ స్థాపన అంటే సతీగా స్థాపన చేయాల్సి వస్తుంది నేను వచ్చి
అని చెప్తున్నారు శివ బాబా. मैं अपने समय पर आप ही आता हूँ, ये भक्ति मार्ग का भी ड्रामा में पार्ट है. నా టైం వచ్చేటప్పటికి నేను వస్తాను డ్రామాలో. అయితే ఈ లోపల భక్తి చేయడం, మీరు పూజలు చేయడం, భక్తి చేయడం అనేది డ్రామాలో పాత్ర ఉంది, చేశారు అని చెప్తున్నారు బాబా. अब जब భక్తి మార్గ का पार्ट पूरा होता है तब आया हुआ हूँ. అంటే డ్రామాలో మీరు భక్తి చేయటం పూర్తయ్యే టైం వస్తుంది, అప్పుడు నేను వస్తాను అని చెప్తున్నారు బాబా. ఇది ఇలా ఫిక్స్ అయి ఉంది. అంతేగాని మీరు భక్తి చేయడం వల్ల నేను రావట్లేదు, మీ భక్తి కంప్లీట్ అవ్వడము నేను రావడం ఇలా ఫిక్స్ అయి ఉంది డ్రామాలో అని చెప్తున్నారు బాబా. कल्प पहले भी बाबा ब्रह्मा तन में आए थे, ज्ञान अभी तुमको मिलता है, फिर कभी नहीं मिलेगा. కల్ప పూర్వం కూడా బాబా మీరు బ్రహ్మతనంలో వచ్చారు కదా అంటున్నారు పిల్లలు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది, ఇంకెప్పుడు దొరకదు. ఏ హే జ్ఞాन वो है भक्ति, ज्ञान की प्रारब्ध चढ़ती कला. कहा जाता सेकंड में जीवन मुक्ति. जनक को सेकंड में जीवन मुक्ति मिली थी ना, लेकिन क्या एक जनक ने ही जीवन मुक्ति पाई? जीवन मुक्ति तो सब पाते हैं ना, सारी विश्व पाती है. బాబా చెప్తున్నారు జ్ఞానము భక్తి అని గాయనం చేస్తారు కదా, జ్ఞానం భక్తి వైరాగ్యం. జ్ఞానం యొక్క ప్రాప్తి ప్రారంధం ఏముంటుందంటే జ్ఞానం ద్వారా ఎక్కే కళ్ళల వైపు వెళ్తాం. సెకండ్లో జీవన్ముక్తి దొరుకుతుంది. జనకునికి సెకండ్లో జీవన్ముక్తి దొరికిందన్నారు. ఒక జనకుడికే దొరుకుతుందా? ఒక్కరే జీవన్ముక్తిలో వెళ్ళి ఏం మజా ఉంటుంది? జీవన్ముక్తి విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ దొరుకుతుంది కదా అని చెప్తున్నారు బాబా. సద్గతి వ జీవన్ముక్తి ఏకీ అక్షరే. సద్గతి అన్న జీవన్ముక్తి అన్న ఒక్కటే. జీవన్ముక్తి అర్థ జీవన్ కో ముక్త కర్తే రావణ్ రాజ్యసే. జీవన్ముక్తి ఇవ్వడం అంటే ఏంటి? మన జీవితానికి ఈ రావణ రాజ్యం నుండి ముక్తి కలిగిస్తున్నారు బాబా. దుఃఖాల నుండి ముక్తి కలిగిస్తున్నారు ఈ జీవితానికి. అందుకనే जीवन मुक्ति अंटारू. बाबा जानते बच्चों की कितनी दुर्गति हो गई, बिल्कुल दुखी हो गए. उन्हों की फिर सदगति होनी है. पहले मुक्ति में जाकर फिर जीवन मुक्ति में आएंगे, शांति धाम से फिर सुखधाम में आएंगे. ये चक्र का राज बाप ने समझाया है. బాబాకి తెలుసు నా పిల్లలు ఎంత దుర్గతిలో వెళ్ళిపోయారు, ఎంత దుర్గతి పాలైపోయారు, పూర్తి దుఃఖితులైపోయారు, మళ్ళీ నేనే వెళ్ళి సద్గతి ఇవ్వాలి అనుకుని బాబా పిల్లల దగ్గరికి వస్తారంట. మొదట ముక్తిలోకి వెళ్తారు మీరు, ముక్తిని ఏమంటారు? గతి. తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు, దాన్ని ఏమంటారు? సద్గతి. శాంతిధామానికి వెళ్తారు, అదే ముక్తి. దాని దగ్గర నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తాం, అదే జీవన్ముక్తి. ఈ చక్రం యొక్క రహస్యం బాబా మనకు వినిపించారు. ఇది దుఃఖధామం, ఇక్కడ నుండి శాంతిధామం, మళ్ళీ అక్కడ నుండి సుఖధామం, మళ్ళీ అక్కడ నుండి జన్మల్లో దుఃఖధామంలోకి వచ్చేస్తాం. ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట. దీని రహస్యం బాబా మనకు వినిపించారు. బాప్ कहते इस समय सारे सृष्टि का झाड़ जड़ीबूट तमो प्रदान हो गया है, इसलिए कोई भी अपने को आदि सनातन देवी देवता धर्म का समझते नहीं हैं. आदि सनातन देवी देवता धर्म के थे क्योंकि देवता ये पवित्र थे. हम अब अपवित्र पतित अपने को देवता कैसे कहलाए? इसलिए कहा जाता है इन विकारों को छोड़ते जाओ. ये विकार आदि आधा कल्प से रहे हैं, अब एक जन्म में इनको छोड़ना, इसमें मेहनत लगती है. బాబా చెప్తున్నారు ఈ సమయంలో మొత్తం సృష్టి కల్ప వృక్షం, ఈ సృష్టి యొక్క వృక్షం శిథిలావస్థకు వచ్చేసింది, తమో ప్రధానమైపోయింది. అందుకే ఎవ్వరు కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థలు మేము అనుకునే వాళ్ళు మిగల్లేదు. శిథిలావస్థకు వచ్చేసింది కాబట్టి వృక్షం. ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలో ఉండే వాళ్ళం అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లేం, ఒకప్పుడు ఉండేవాళ్ళం దేవతా ధర్మం అంది. ఎందుకని? పవిత్రంగా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అపవిత్రంగా అయిపోయాం కాబట్టి దేవతలని చెప్పుకునే అర్హత కోల్పోయాం. మనమే దేవతలం అని చెప్పుకునే అర్హత. అందుకే బాబా చెప్తున్నారు మళ్ళీ ఆ అర్హత పొందాలంటే ఏం చేయాలి? పవిత్రంగా ఉంటే దేవతలు, అపవిత్రం అయ్యాక దేవతలని చెప్పుకోలేక సిగ్గేసి హిందువులని చెప్పేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దేవతలని పిలిపించుకునే అర్హత రావాలంటే
పవిత్రంగా కావాలి. పవిత్రంగా కావడం అంటే ఈ వికారాలను విడిచిపెట్టండి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం ఈ వికారాలని వదలండి. అర్ధకల్పం నుండి మీలో కూర్చున్నాయి ఈ వికారాలు. ద్వాపరయుగం, కలియుగం పూర్తిగా 2 యుగాల్లోని కూడా మీలో వికారాలు కూర్చున్నాయి. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో బాబా పిల్లలైన ఈ ఒక్క జన్మలో వికారాలని విడిచిపెట్టడం, దీనిలో శ్రమ పడవలసి ఉంది అని చెప్తున్నారు బాబా. ఊరికనే మనం అనుకుంటే పోదు. బాబా ఇచ్చేసాను వికారాలని అని మాటతో అనేస్తే, సంకల్పంతో అనేస్తే పోదు. చాలా గమనిక స్వయం మీద పెట్టుకునే శ్రమ పడాలి. మెహనత్ బిగత్ తోడే విశ్వ కా మాలిక్ బనేంగే. శ్రమ ఉన్నా శ్రమ పడాలి. శ్రమ లేకుండా విశ్వానికి అధిపతులు ఎలా అయిపోతారు చెప్పండి? విశ్వరాజ్యం మీకు ఎలా వచ్చేస్తుంది? बाप को याद करेंगे तभी तुम अपने को राजाई का तिलक देंगे, अर्थात राजाई के अधिकारी बनेंगे. బాబాను జ్ఞాపకం చేసుకుని పురుషార్థం చేసినప్పుడే రాజ తిలకం దిద్దుకోగలరు మీరు. అంటే రాజా అధికారిగా తయారు కాగలరు. రాజాధికారిగా जितना अच्छी रीति याद करेंगे, श्रीमत पर चलेंगे, तो तुम राजाओं का राजा बनेंगे. पढ़ाने वाला टीचर तो आया है, पढ़ने ये पाठशाला है ही. मनुष्य से देवता बनने की, नर से नारायण बनाने की कथा सुनाते. ये कथा कितनी नामी ग्रामी है. इनको अमर कथा, सत्यनारायण की कथा, तीसरी की कथा भी कहते हैं. ఎంత చక్కగా మీరు బాబాని జ్ఞాపకం చేస్తారో, ఎంత శ్రీమతం మీద నడుస్తారో అంత రాజాది రాజాగా తయారవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. చదివించేవారు టీచర్, బాబా చదివించటానికి వస్తున్నారు. ఇది పాఠశాల, మనుషుల నుండి దేవతలయ్యే చదువు చదివించే పాఠశాల ఇది. చదువుకుంటున్న రోజు మనం నరు నుండి నారాయణుడిగా అయ్యే కథ వినిపిస్తున్నారు బాబా మనకు. రోజు మురళి వినడం అంటే కథ, సత్యనారాయణ కథ ఇదే రియల్ కథ. అది మామూలు కథ చదువుకుంటాం భక్తి మార్గంలో, కానీ ఇది మనం ఒరిజినల్ రియల్ స్టోరీ సత్యనారాయణ కథ. ఇది అమర కథ కూడా, ఇదే మురళి. తీసరి కథ అని కూడా అంటారు. అంటే అమరలోకానికి తీసుకెళ్లే జ్ఞానం ఇది, అందుకే అమర కథ. నరు నుండి నారాయణునిగా చేసే జ్ఞానం ఈ మురళిలో ఉంది, అందుకే సత్యనారాయణ కథ. మూడో నేత్రం తెరుచుకుంటుంది ఈ మురళి వింటూ, అందుకే తీసరి కథ. देखो गीत कितना अच्छा है. बाबा हमको विश्व का मालिक बनाते, तो मालिक बना कोई लूट ना सके, कोई अर्थक्वेक आदि नहीं होगी, वहाँ विघ्न की कोई बात ही नहीं. ऐसा अटल अखंड పవిత్రత సుఖ శాంతి కా రాజ్య తుమ్ అభి పా రహే హో. చూడండి ఈరోజు పాట ఎంత బాగుంది. నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందేము అనే పాట. బాబా విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు కదా. ఎలాంటి మాలికులు అవుతున్నారు మీరు? ఎలాంటి రాజా అవుతున్నారు విశ్వానికి? ఏ భూకంపాలు ఉండవు, ఎలాంటి ప్రకృతి ఆపదలు అక్కడ రావు. అలాంటి అఖండమైన పవిత్రత సుఖ శాంతి యొక్క రాజ్యం మీరు ఇప్పుడు పొందుతూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. कल पहले मुआफिक हर 5000 वर्ष बाद भारत स्वर्ग बनता है. కల్ప పూర్వం మాదిరిగా 5000 సంవత్సరాల తర్వాత భారతదేశం స్వర్గంగా తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ 5000 సంవత్సరాలు అయిపోయింది, ఒక కల్పం పూర్తి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్వర్గం రావాలి అనమాట. స్వర్గం నుండి మళ్ళీ నరకం వరకు మళ్ళీ ఒక కల్పం అనమాట. అలా ఒక రోజు ఎలా గడుస్తుందో అలా ఒక కల్పం. స్వర్గంతో ప్రారంభం అవుతుంది, అలా అలా దిగిపోతూ నరకం. ఇప్పుడు లాస్ట్ అయిపోయింది కల్పం, మళ్ళీ కల్పం స్టార్ట్ అవుతుంది, అంటే స్వర్గం స్టార్ట్ అవుతుంది. तुम जानते हो हम सो देवता थे, फिर 84 जन्म लेते लेते आकर ये बनते, फिर हम सो देवता बनेंगे. इसको कहा जाता है స్వదర్శన్ చక్రధారి. మీరు తెలుసుకున్నారు కదా, మనమే దేవతలుగా ఉండేవాళ్ళం. 84 జన్మలు తీసుకుంటూ ఇలా అయిపోయాం. మళ్ళీ మనమే హంసో దేవతగా తయారవుతాము అని ఈ విషయాలు మన బుద్ధిలో తిరుగుతూ ఉంటే దీన్ని ఏమంటారు? స్వదర్శన చక్రధారిగా కావడము. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते.
धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, अपने आप को राजाई का तिलक देने के लिए याद की मेहनत करनी है, सब विकारों को छोड़ देना है। మీకు మీరే రాజతిలకం దిద్దుకోవటం కోసం బాబా స్మృతి యొక్క శ్రమ పడాలి, వికారాలన్నింటినీ విడిచిపెట్టాలి। సెకండ్ పాయింట్, ब्रह्मा बाप समान साधारण और गुप्त रहना है। బ్రహ్మ బాబా సమానముగా సాధారణంగా అంటే సింపుల్గా మరియు గుప్తముగా ఉండాలి। బాహర్ కా టాట్ అది नहीं करना है, బాహ్య ఆడంబరం మొదలైనవి చేయకూడదు। अपनी भविष्य राजाई की नशे में रहना है, తమ భవిష్యత్ రాజ్య అధికారం యొక్క నశాలో ఉండాలి। वरदान, नॉलेजफुल, पावरफुल और लवफुल स्वरूप द्वारा हर कर्म में सिद्धि प्राप्त करने वाली सिद्धि स्वरूप भव। ज्ञान संपन्न, नॉलेजफुल, पावरफुल, शक्ति संपन्न और लवफुल మరియు ప్రేమ సంపన్నం। ఈ స్వరూపం ద్వారా నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్ మరియు లవ్ఫుల్ స్వరూపం ద్వారా ప్రతి కర్మలో సిద్ధి పొందేటటువంటి సిద్ధి స్వరూపంగా కండి। నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్ మరియు లవ్ఫుల్ స్వరూపం ద్వారా ప్రతి కర్మలో సిద్ధి పొందేటటువంటి సిద్ధి స్వరూపం కండి। जब वाणी द्वारा सर्विस करते तो मनसा पावरफुल हो। ఎలా మన ఈ మూడు ఉంచుకోవాలి, నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్, లవ్ఫుల్ స్టేజ్, అది బాబా వారిని ఇస్తున్నారు వరదానంలో। ఎప్పుడైతే వాణి ద్వారా సేవ చేస్తూ ఉంటామో, వినిపిస్తూ ఉంటాం ఎవరికైనా జ్ఞానము, అదే సమయంలో మనసా పవర్ఫుల్గా ఉంచుకోండి। ఒకవైపు వాణి ద్వారా వినిపిస్తున్నా, ఇంకోవైపు మనసు ద్వారా ఏది వినిపిస్తున్నా ఆ పవర్ మనలో నిండి ఉంది, అలాంటి పవర్ఫుల్గా ఉండండి। मनसा द्वारा दूसरों की मनसा को चेंज करो, अर्थात मनसा द्वारा मनसा को कंट्रोल करो और वाणी द्वारा लाइट मेट देकर नॉलेजफुल बनाओ और कर्मणा अर्थात संपर्क व अपनी रमणीक एक्टिविटी से उन्हें असली फैमिली का अनुभव कराओ। ऐसे जब तीनों स्वरूप में रहकर हर कर्म करेंगे तो सिद्धि स्वरूप स्वतः बन जाएंगे। మనస ద్వారా ఇతరుల మనస్సుని మార్చండి। మనం కేవలం మాటలే చెప్తూ ఉంటే మారరు, కానీ మాటలతో పాటు శక్తిశాలి మనస్సు కూడా కలిగి ఉంటే, మనం మనసు పవర్ఫుల్ స్థితిలో ఉంటే, మనం చెప్పే మాటల ద్వారా వాళ్ళ మానసిక స్థితి పరివర్తన అవుతుంది। అంటే మన మనస ద్వారా వారి మనసుని కంట్రోల్ చేయడం, మన మనసా శక్తి ద్వారా, మరియు వాణి ద్వారా లైట్ మైట్ ఇచ్చి వాళ్ళని కూడా నాలెడ్జ్ఫుల్గా తయారు చేయడం। మనలో ఉండే నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ ఇచ్చి వాణి ద్వారా వాళ్ళని కూడా నాలెడ్జ్ఫుల్గా తయారు చేయడం। మరియు కర్మణ అంటే మీ యొక్క సంపర్కం, సంబంధం ద్వారా, ఎలా అంటే మీ యాక్టివిటీ ద్వారా, మీ కర్మల ద్వారా వారికి అసలైన పరివారంలో వచ్చే మన అనుభవం చేయించడం। మీ నడవడిక ద్వారా వాళ్ళకి వీళ్ళే నా అసలైన కుటుంబీకులు, వీళ్ళు నా వాళ్ళు అని అప్నాపన్, దగ్గర సమీపం అయ్యే అనుభవం చేయించటం। ఎప్పుడైతే ఈ మూడు స్వరూపాలను ఉంటూ ప్రతి కర్మ చేస్తారో స్వతహాగా సిద్ధి స్వరూపంగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా। ఏ మూడు స్వరూపాలు? నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్, లవ్ఫుల్। నాలెడ్జ్ఫుల్ అనేది వాచాలో ఉండేది, పవర్ఫుల్ అనేది మనసాలో ఉండేది, లవ్ఫుల్ అనేది కర్మలో, నడవడికలో ఉండేది। ఈ మూడు రూపాల్లో కూడా పెట్టుకొని మీరు ప్రతి కర్మ చేస్తే సిద్ధి స్వరూపంగా స్వతహాగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా। కాబట్టి ఈరోజు వరదానం ఏంటి? సిద్ధి స్వరూప భవ। ఈరోజంతా ఇది అనుభవం చేయండి, మరి ఇదే ఒక స్వమానంగా తీసుకొని। स्लोगन, अपने पास शुद्ध संकल्पों की शक्ति जमा करो
तो ये శక్తి సేఫ్టీ का సాధన్ బన్ जाएगी. మీ దగ్గర శుద్ధ సంకల్పాల యొక్క శక్తి జమ చేసుకొని ఉంచుకున్నట్లయితే ఈ శక్తి మీ సేఫ్టీకి సాధనంగా తయారైపోతుంది. శుద్ధ సంకల్పాల యొక్క శక్తి మీ దగ్గర జమ చేసుకొని ఉన్నట్లయితే ఈ శక్తి సేఫ్టీకి సాధనంగా తయారైపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే శుద్ధ సంకల్పాలను యోగంలోనే ఉంటాయి మనకి. శుద్ధ సంకల్పాల శక్తి జమ చేసుకోవడం అంటే యోగ శక్తి జమ చేసుకోవడం. దీంతోనే మన సేఫ్టీ, ఇదే మన సేఫ్టీకి సాధనము అని చెప్తున్నారు బాబా. భాష మారింది శుద్ధ సంకల్పాల శక్తి అని, కానీ శుద్ధ సంకల్పాలు మనం అనుభవం చేసేది ఎక్కువ యోగంలోనే కదా. భలే కర్మలు చేస్తూ కూడా యోగం ఉంటుంది కదా. శుద్ధ సంకల్పంలో ఉన్నామంటే యోగంలో ఉన్నట్టే మనం కర్మలు చేస్తూ కూడా. కాబట్టి ఇదే మన సేఫ్టీకి సాధనం అవుతుంది. యోగ శక్తి అనండి, శుద్ధ సంకల్పాల శక్తి అనండి. అచ్చా, ఈరోజు మురళి డీటెయిల్గా విన్నారు కదా. ఇంకా మళ్ళీ నేను ఎక్కువ రిపీట్ చేయక్కర్లేదు సారాంశం. శ్రేష్ఠ కర్మలు ఎలాంటివి నేర్పించేస్తున్నారంటే బాబా 21 జన్మల రాజ్యాధికార వారసత్వ స్థిరమైన రాజ్యాన్ని, అఖండ రాజ్యాన్ని పొందుతున్నాము. గృహస్థుల సిద్ధాంతం భక్తి చేసి భగవంతుడిని ఇక్కడ తీసుకొని రావాలి అని, ఏదో ఒక రూపంలో అతడు వస్తాడు అని. సన్యాసుల సిద్ధాంతం తపస్సులో కూర్చుని బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమే పైకి వెళ్ళి అతనిలో కలిసిపోతాము అని వాళ్ళు అనుకుంటారు. కానీ కలవడం అనేది రైట్ కాదు. ఆత్మ అవినాశి కాబట్టి ఎక్కడ కలిసిపోదు. భగవంతుడు వస్తాడు అనేది రైట్. ఎందుకంటే ప్రేరణతో ఏం చేయలేరు, దిగి రావాలి. వచ్చి మనకి శిక్షణ ఇచ్చి నరు నుండి నారాయణుగా, మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే చదువు చదివిస్తున్నారు బాబా. మీకు మీరు రాజతిలకం దిద్దుకోవడానికి బాబాని జ్ఞాపకం చేసుకునే శ్రమ పడాలి. ఇంకోటి వికారాలను విడిచిపెట్టే శ్రమ పడాలి. ఈ శ్రమ తీసుకోకుండా ఊరికనే రాజ్యం రాదు కదా అంటున్నారు బాబా. బ్రహ్మబాబా సమానంగా సింపుల్గా ఉండాలి, గుప్తంగా ఉండే ప్రయత్నంలో ఉండాలి. మనల్ని మనం ఆర్భాటం చూపించుకునేటటువంటి అవసరం లేదు. ఈ ప్రపంచం అంతా ఆర్భాటం వెనుక పరిగెడుతుంది. మనం భలే బ్రాహ్మణ పరివారంలో కూడా ఆర్భాటాలు కనిపించవచ్చు. అది ఒక సిస్టమ్ సేవలో నడుస్తూ ఉంటుంది. కానీ మనం ఆర్భాటాల వెనుక వెళ్ళే పని లేదు. మనం ఎంత వీలు ఉంటే అంత సింపుల్గా ఉండాలి, గుప్తంగా ఉండాలి. బాబా హృదయంలో, బాబా నోటిలో మన పేరు ఉంటే చాలు. బయట పేరు ప్రఖ్యాతి కోసం మనం ఎక్కువగా పరిగెత్తకూడదు. భవిష్యత్ రాజ్యాధికార నశ ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఆర్భాటం కన్నా భవిష్యత్ రాజ్యాధికారం యొక్క నశలే ఎక్కువగా ఉండాలి. మనం వరదానం కూడా క్షుణ్ణంగా విన్నారు కదా. నాలెడ్జ్ఫుల్ మనస ద్వారా, వాణి ద్వారా పవర్ఫుల్ మనస ద్వారా, లవ్ఫుల్గా కర్మ ద్వారా ఉండి అందరికీ మనవారు అనే అనుభవం చేయించండి. లవ్ఫుల్ స్టేజ్ ద్వారా స్వతహాగా సిద్ధి స్వరూపం అయిపోతారు. శుద్ధ సంకల్పాల శక్తి జమ చేసుకుంటే ఇదే మీ సేఫ్టీకి సాధనం అవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.